హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. ఈరోజు ఈ వీడియో టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో అదేవిధంగా వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. కొంచెం ఓపిక తెచ్చుకుని అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే 4 బాక్సులు అయితే ఈరోజు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి డ్రై స్టాక్. సో ఇది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి వాటర్ తీసుకోవడానికి యూస్ చేసేటువంటి సైఫన్ పైపు. ఇవి వచ్చిన తర్వాత వాటర్ తీసుకోవడం అయితే చాలా ఈజీ అయిపోయింది. నేను నా చిన్నప్పుడు అయితే అక్వేరియంలో వాటర్ షిఫ్ట్ చేయాలంటే ఏ మగ్గా పట్టుకుని తోడుకుంటూ ఉండేవాడిని అనమాట. సో ఇది వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అసలు పెయిన్ అనేది లేకుండా పోయింది. సో సింపుల్గా ప్రెస్ చేసి వదిలేస్తే వాటర్ అంతా కూడా డౌన్ అయితే డ్రైన్ అయితే అయిపోతుంటాయి. ఊర్లో ఉన్నటువంటి సబ్మర్సిబుల్ ల్యాంప్ లైట్స్ అనేవి అయిపోతే స్టాక్ అయితే పెట్టాను. దానికన్నా ముందు ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ నెట్స్ అయితే తెప్పించడం అయితే జరిగింది. ఇంపోర్టెడ్ నెట్స్ అనేవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయని అయితే అంటున్నారు. సో లోకల్ నెట్స్ తీసుకుంటుంటే ఏమవుతుందంటే ఐరన్ ఫ్రేమ్ ఉండడం వల్ల అది అయితే గమ్మున రస్ట్ పట్టేస్తుంది, ప్లాస్టిక్ ర్యాపర్ కూడా పోతుంది అనేసి. సో ఈ టైప్ ఆఫ్ డైరెక్ట్ మోల్డెడ్ ప్లాస్టిక్ నెట్స్ అయితే తెప్పించాను. సో క్వాలిటీ పరంగా అయితే చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి అనమాట. సో ఇప్పుడు లైట్లు చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసరికి లైట్స్ అనమాట. సో ముందుగా ఇక్కడ నేను పిక్ చేసిన ఈ లైట్ వచ్చేసరికి ప్లాంటెడ్ ట్యాంక్స్కి యూజ్ చేసేటువంటి లైట్. సో ఇది ఈ కంపెనీ అయితే నేను తీసుకురావడం అయితే ఇదే ఫస్ట్ టైము. H600 అని అయితే మెన్షన్ చేసి ఉంది. 50 to 60 సెంటీమీటర్స్ ట్యాంక్స్కి అయితే సూట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే 2 feet ట్యాంక్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఈ లైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి తర్వాత రివ్యూ ఇస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చండి, ఇవి వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా సబ్మర్సిబుల్ ల్యాంప్ లైట్స్ అయిపోయినాయి తెప్పించాను అనేసి. సో అవే ఇవన్నమాట T4 సిరీస్ లైట్స్ అని అయితే అంటారు. ఇది వచ్చేసరికి మనకి 3 కలర్ ఆప్షన్తో అయితే వస్తుంది. ఇక్కడ ఏమో ప్లాంటెడ్, సాల్ట్ వాటర్ ఇవన్నీ మెన్షన్ చేసాడు, కానీ నేనైతే మాత్రం పర్సనల్గా ప్లాంటెడ్ లైట్స్ యూస్ చేసుకోండి, బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా వీటిని కూడా అయితే మనం తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము. రీసెంట్లీ మన స్టోర్లో అయితే నేను ఎక్కువగా సేల్ చేసినటువంటి లైట్స్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ పెట్రీనా కంపెనీకి సంబంధించినటువంటి ఈ లైట్స్ అయితే ఎక్కువగా సేల్ అయితే చేశాను. సో మోస్ట్లీ ఈ లైట్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న నానో క్యూబ్ ట్యాంక్స్, ప్లాంటెడ్కి, ఆక్వాస్కేప్స్కి యూస్ చేసే వాళ్ళే మ్యాక్సిమం మన దగ్గర పర్చేస్ చేసుకున్నారు. అయితే నేనైతే పర్సనల్లీ యూజ్ చేశానండి. సో అందుకనే నేను కూడా మీకు అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో ప్లాంట్స్కి ఇది వచ్చేసరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. లోటెక్ ప్లాంట్స్ అన్నీ కూడా బాగా అయితే గ్రో అయ్యాయి. హైటెక్ ప్లాంట్స్కి అయితే నేను చెక్ చేయలేదు. సో చాలామంది ఫ్లవర్ హార్న్స్కి బ్రో డిఫరెంట్ ఫుడ్ అయితే మీరు తెప్పించి పెట్టచ్చు కదా అని అయితే అడిగారు. సో నేనైతే ది బెస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నటువంటి ఈ ఒకికో కంపెనీలో అయితే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫీడ్ అయితే తెప్పించాను. సో ఇది వచ్చేసరికి బ్లాక్ పెర్ల్ అని అయితే అంటారు. మీరు ఏదైతే ఇందాక చూసారో దాన్ని వచ్చేసరికి హెడ్ పవర్ అంటారు. ఇది వచ్చేసరికి ఏమో రెడ్ డైమండ్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి స్మాల్, లార్జ్ ఇలా డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటాయి. సో క్లియర్గా చూసుకోవచ్చండి, ఈ 3 వెరైటీస్ కూడా మన స్టోర్లో అయితే ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియా షిప్మెంట్ అయితే పాసిబిలిటీ ఉంది. పాటు నా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ పంప్స్ అయితే అయిపోయాయి. సో అందుకనేసి ఎయిర్ పంప్స్ కూడా రీస్టాక్ అయితే చేశాను. సో నేనైతే వేనస్ ఆక్వా కంపెనీ అయితే తెప్పించేవాడిని. ఈ కంపెనీ కొత్తగా వచ్చిందంట, ఒకసారి ట్రై చేయమని మా డీలర్ అయితే నాకు సజెస్ట్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది వచ్చేసరికి నాయిస్లెస్ ఎయిర్ పంప్ అనమాట. ఇది ఒక పెద్ద రెవల్యూషనరీ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను స్టాక్ ఇది ఎప్పుడైతే నేను ఇంట్రడ్యూస్ చేసిన విత్ ఇన్ 1 వీక్లో స్టాక్ అంతా కూడా సేల్ అయితే అయిపోయింది. మళ్ళీ దీన్ని రీస్టాక్ చేయడానికి 3 months టైం పట్టిందనమాట. ఎవరి దగ్గర అడిగినా సరే లేవంటే లేవన్నారు. సో ఫైనల్లీ ఒక దగ్గర దొరికితే మీ దగ్గర ఉన్న మటుకు నాకు పంపించేయండి అనేసి పేమెంట్ అయితే చేసి తెప్పించుకున్నాను. సో వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ లేవు, ఉన్న మటుకు తీసుకున్నాను అనమాట. మీరు చూస్తుంది వచ్చేసరికి టాప్ ఫిల్టర్ అని అయితే అంటారు. సో ఈ టైప్ ఆఫ్ ఫిల్టరేషన్ సిస్టమ్ అంతా కూడా అబౌవ్ 3 feet ట్యాంక్స్కి అయితే సజెస్టబుల్ అండి. చిన్న 2 feet ట్యాంక్స్లోకి పెట్టేస్తే మీకు ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇందులో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా చూసారు మోడల్ నెంబర్ వైజ్ ఇది ఎన్ని లీటర్స్ పర్ అవర్ అనేది ఫిల్టరేషన్ చేస్తుందో ఇక్కడ అయితే బ్యాక్ సైడ్ డేటా ప్రొవైడ్ చేశారు. సో ఇది ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. కింద స్టోన్స్, రాక్స్ లేకుండా మెయింటైన్ చేసే వాళ్ళకి బాగా ఫిల్టరేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద కస్టమర్ ఫ్రమ్ వనపర్తి, తెలంగాణ అనమాట. సో ఆ పర్సన్ అయితే ఒక 4 feet ట్యాంక్ అయితే రెడీ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి సాయిల్ అడిగారు అనమాట, తెప్పించి అయితే పెట్టాను. సో ఈ సాయిలే కాదండి, ఇంకో సాయిల్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. వీడియో అనేది కంటిన్యూ రన్నింగ్లో చూడండి. ఇది కూడా 9 liters బ్యాగ్ క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు చూసిన ఈ సాయిల్నే నేనైతే మన 3 feet ట్యాంక్లో అయితే స్కేప్ చేశాను. సో ప్లాంట్ అనేది కూడా బాగుంది, మీకు కూడా చూపిస్తాను. సో చూసారు కదండి, లాస్ట్ 3 months బ్యాక్ మనం చేసినటువంటి ఆక్వాస్కేప్ అనమాట.
మీకు ఇందాక చూపించిన సాయిల్ బ్యాగ్ తోటే నేనైతే ఈ బేస్ లేయర్ ఇదంతా వేస్ట్ చేసుకున్నాను. సో ఎదర్ కార్పెట్ గ్రాస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగా అయితే గ్రో అయినాయి అనమాట. ఎలాంటి కంప్లైంట్ అయితే ఇప్పటి వరకు అయితే నేను నోటీస్ చేయలేదు. సో బాగుంది. సో చూసారు కదా, ట్యాంక్ అనేది లుక్ కూడా చాలా బాగుంది. వచ్చేసరికి మన సెకండ్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఈ బాక్స్ అనే కాదు, దీని తర్వాత ఇంకో 2 బాక్సులు కూడా ఉన్నాయి. సో మీరు కొంచెం పేషెన్సీతో కూర్చుని నిదానంగా అయితే చూడండి, అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. సో పేపర్స్తో ఇంత పకడ్బందీగా ఎందుకు పెట్టారో లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇవన్నీ కూడా ముందు పక్కన పెట్టేసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, సో ఫిషెస్ సేల్ చేసేవాడికి వీటితో పని ఏంటి అనుకోవచ్చు. సో యాక్చువల్లీ ఫిషెస్ సేలింగ్ అనేది మన ప్రొఫెషన్. సో నాకు హాబీ ఉంది, బర్డ్స్ కలెక్షన్ అంతా కూడా నాకు హాబీ అనమాట. ఇంట్లో సమ్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూపించలేదు. సో వాటి చిక్స్ కోసం ఈ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అయితే తెప్పించాను. మేబీ సేలింగ్ పెడితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనుకోండి చిక్స్. సో ఇవి వచ్చేసరికి హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ అనమాట. 1 feet 1.5 feet మినియేచర్ క్యూబ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, సో వాటికైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయని అయితే తెప్పించాను. సో నెక్స్ట్ ఈ లడ్డూల్లో ఉన్నాయి ఏంటివి, లోపల ఏమున్నాయో ఇదంతా కూడా నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. వీటిని కూడా అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది వచ్చేసరికి మనకి ఎయిర్ కూలింగ్ ఫ్యాన్ అనమాట. ప్లాంటెడ్ ట్యాంక్స్కి అయితే వాడుతూ ఉంటారు. సో ఇందాక చెప్పాను కదా, వనపర్తి నుంచి కస్టమర్ అనేసి, ఆయన కోసం సమ్ ప్రోడక్ట్స్ అనేవి వీటితో పాటు అయితే తెప్పించి అయితే పెట్టాను. అదేవిధంగా ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ సోలనాయిడ్ వాల్వ్ అని అయితే అంటారు. ఇది సెన్సార్ బట్టి ఆపరేట్ అవుతుంది. సో ఇందాక పేపర్స్ అంతా బలంగా పెడడానికి రీజన్ వచ్చేసరికి ఇదిగోండి, ఈ 2 liters CO2 సిలిండర్ విత్ ఫిల్లింగ్తో ఉందన్నమాట. సో ఒక బాంబు లాంటిదన్న చెప్పుకోవచ్చు. సరదాగా చెప్పాను, సేఫ్గానే ఉంటుంది మనం హ్యాండిల్ చేయడం బట్టి అనమాట. తెలిసి ఈ పాటికే మీలో సగం మంది స్కిప్పులు కొట్టుకుంటూ పోతూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి సోలనాయిడ్ వాల్ సిస్టమ్ అని అయితే పిలుస్తారు, ఇందాక చెప్పాను కదా. సో క్లియర్గా చూపిద్దాం అనేసి అయితే తీసాను. ఈ బ్లాక్ కలర్లో ఉన్నదాన్నే సోలనాయిడ్ అని అయితే పిలుస్తారు. సెన్సార్ ఆపరేటెడ్ 2 gauges అయితే వస్తాయి దీనికి వచ్చేసరికి. అదేవిధంగా దీంట్లోనే ఈ బబుల్ కౌంటర్ అయితే ఇంక్లూడ్ అయ్యి అయితే వస్తుంది మనకి. సో మనకి సేఫ్ సైడ్గా ఒక ఓరింగ్ కూడా కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. ఒకవేళ పోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళి నిలుక్కుని పని ఉండదు, సేఫ్ సైడ్ ఉంటుంది. ఇలా ఎడిషనల్గా వచ్చినటువంటి ఇంకో ఐటమ్ వచ్చేసరికి ఎల్ఎంకి టూల్ అనమాట. ఇది వచ్చేసరికి ఎప్పుడన్నా మనం రిపేరింగ్ చేసుకున్నప్పుడు ఇందులో ఎల్ఎంకి బోల్ట్ ఉంటుంది, అది ఇప్పుకోవడానికి అయితే ఇది పనిచేస్తుంది. ఇది కంప్లీట్లీ ఎలక్ట్రికల్ బేస్ ఆపరేటెడ్ అనమాట. నేను యూజ్ చేస్తుంది వచ్చేసరికి మాన్యువల్గా ఆపరేట్ చేసుకునేది. దీంట్లో వచ్చేసరికి మనకి సింగిల్ గేజ్ వస్తుంది, అదేవిధంగా బబుల్ కౌంటర్ వస్తుంది. ఈ రెండింటికి కూడా మాన్యువల్కి ఎలక్ట్రికల్కి కూడా ప్రైస్ అనేది వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ అనమాట. వీడియో రన్నింగ్లో లడ్డూలు చూపించాం కదా, ఆ లడ్డూలు ఓపెన్ చేస్తే ఇదిగోండి ఈ 2 items అయితే ఉన్నాయి. ఇది ఈ 2 కూడా ఎయిర్ పంప్ని బేస్ చేసుకుని ఆపరేట్ అవుతాయి. బబుల్స్ వస్తూ ఉంటే జైంట్ వీల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, ఈ వీల్ అనేది. సో ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మనకి ఫ్రాగ్. సో ఇందులో కూడా ఆక్సిజన్ ఫిల్ అయినప్పుడల్లా అది పైకి ఓపెన్ చేస్తూ ఉంటుంది. 2 కూడా చూడడానికి బాగుంటాయి అన్నమాట. సో మోస్ట్లీ ఇలాంటివి నేను ఎక్కువ తెప్పించను, కానీ మనకు వచ్చిన ఆర్డర్ వచ్చి చిన్నపిల్లల బేస్డ్, సో అందుకోసం అయితే తెప్పించి అయితే పెట్టాను. సో చూసుకోవచ్చు కంప్లీట్లీ మన స్టోర్లో వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఎప్పుడు కూడా స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటాను. సో ఇందాక వచ్చిన ఫుడ్ ఇదంతా కూడా నీట్గా అయితే అరేంజ్ అయితే చేసేసుకున్నాను. ఇంకో బాక్స్ ఒకటి ఓపెన్ చేయాలి కదా, ఒకసారి అది కూడా చూద్దాం. వీడియో థంబ్నెయిల్లో ఏమో లైవ్ ఫిషెస్ అయితే చూపించాడు, ఇక్కడ ఒక్క బాక్స్లో కూడా లైవ్ ఫిష్ లేదనుకోకండి. ఇది మన 3వ బాక్స్, ఇందులో కూడా డ్రై మెటీరియల్ ఉంది. లాస్ట్ బాక్స్లో లైవ్ ఫిష్ ఏమొచ్చాయి ఏంటనేది చూపిస్తాను. మీకు క్యూరియాసిటీ అనేది లాస్ట్ వరకు అలాగే మెయింటైన్ అవ్వాలి. స్కిప్పులు కొట్టకండి అమ్మా, స్కిప్పులు కొట్టి చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో నేను తెచ్చిన ప్రోడక్ట్స్ నా దగ్గర ఏమున్నాయో మీకు తెలియాలి కదా, సో దయచేసి కొంచెం పేషెన్సీతో చూడండి. సో ఇది వచ్చేసరికి మనకి అక్వేరియం పైన యూజ్ చేసేటువంటి డూమ్స్ అనమాట, ఫోమ్ షీట్స్తో చేస్తారు కదా. సో అవే రెడీమేడ్గా ఇలా కటింగ్ అయిపోయిన పీసెస్ ఉంటాయి. నేను ఇవైతే తెప్పించి అయితే పెట్టాను. సో మన దగ్గర ట్యాంక్స్ కొన్న వాళ్ళందరూ కూడా క్యాప్లు అని అడుగుతున్నారు, సో అందుకనే తెప్పించాను అనమాట. సో ఇది వచ్చేసరికి అక్వేరియం గ్లూ ప్లాంట్స్కి అయితే యూస్ చేస్తారు. సో ఇది ప్లాంట్ స్టిక్ చేయడానికి తప్ప అక్వేరియం లాంటివి స్టిక్ చేయడానికి పనికిరాదు అనమాట. సో ఇందాక మీకు చెప్పాను కదా, అమెజాన్ 9 liters బ్యాగ్తో పాటు ఇంకోటి తెప్పించానని. సో ఇది వచ్చేసరికి ప్లాటినం అనమాట. సో సాయిల్లోనే ఇది కూడా ఇందాక చూసిన అమెజాన్ మీద ఇంకొంచెం ప్రీమియం గ్రేడ్ క్వాలిటీ ప్రోడక్ట్. సో మేడ్ ఇన్ జపాన్ అనమాట. సో మ్యాక్సిమం ఈ సాయిల్స్ అన్నీ కూడా జపాన్ కంపెనీ బేస్ చేసుకుని ఎక్కువగా అయితే ఉంటాయి. అయితే ఎప్పుడా అంటూ మీరు వెయిట్ చేస్తున్నటువంటి మన ఫైనల్ 4th బాక్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను, రెడీగా ఉండండి.
చూసుకోవచ్చు. ఇప్పుడు మన లైవ్ ఫిష్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసరికి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిష్ అంతా కూడా తెప్పించి అయితే పెట్టాను. ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి బ్లడ్ ప్యారెట్, అదేవిధంగా ఎల్లో ప్యారెట్. ఈ 2 కలర్స్ తెప్పించడానికి రీజన్ ఏంటంటే ఇవి 2 పర్మనెంట్ కలర్స్, అందుకే తెప్పించాను. మిగతా గ్రీన్ బ్లూ తీసుకున్నారనుకోండి, తీసుకున్న 3 నెలలకే అట్లా కలర్ అంతా పోతుంది. ఇవి ఎప్పుడు తీసుకొచ్చేసానని మీకే అనిపిస్తుంది అనమాట. సో అందుకనేసి ఈ రెడ్ ఎల్లో అనేది పర్మనెంట్ కలర్స్. సో ఈ ప్యాకెట్లో వచ్చేసరికి మన దగ్గర ఎస్ఆర్డి ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ అయితే ఉన్నాయి. ఫ్లవర్ హార్న్స్తో కంపేర్ చేస్తే ఇది వచ్చేసరికి మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. మీ అదృష్టం బాగుంటే హంప్స్ కూడా వస్తాయి అన్నమాట. మన దగ్గర తీసుకెళ్ళిన చాలామందికి హంప్స్ వచ్చినాయి అనేసి రివ్యూ కూడా ఇచ్చారు. సో ఇవి కూడా ఈసారి 30 పీస్ అయితే తెప్పించి అయితే స్టోర్లో పెట్టేశాను. సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి లాబ్స్టర్స్ అనమాట. ఇది కూడా నేను రీసెంట్గా లాస్ట్ టైమే తెప్పించిన అదే రోజు ఈవినింగ్ అయితే సేల్ అయిపోయినాయి. అప్పుడైతే జస్ట్ ఓన్లీ ఒక 4 పీసెస్ తెప్పించాను. సో ఈసారి 10 పీసెస్ డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా మన దగ్గర అయితే వచ్చాయి. బ్లూ, రెడ్, ఎల్లో ఇవన్నీ కూడా వచ్చాయి అన్నమాట. సో ఇందులో ఈ ఊల్ లాంటిది ఎందుకు వేసారు భయ్యా అంటే అవి ఒకదాన్నోటి ఫైట్ చేసుకోకుండా అవాయిడ్ చేయడం కోసం. అవి ట్యాంక్లో సెటిల్ అయ్యాక చూపిస్తాను. ఇది వచ్చేసరికి కస్టమర్ కోసం తెప్పించినటువంటి ఎలిగేటర్ గారు బేబీ. ఇది వెరైటీ ఎవరన్నా మెయింటైన్ చేద్దాం అనుకుంటే ముందు నుంచే పెద్ద ట్యాంకులు రెడీ చేసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే దీని గ్రోత్ అనేది స్పీడ్గా ఉంటుంది. ప్లస్ ఇది డ్రై పిల్లెట్ తీసుకోదు. ఎప్పుడు కూడా దీనికి లైవ్ ఫీడే అయితే మనం ఇవ్వాలన్నమాట. సో మీరు ఇన్ కేస్ డ్రై ఇచ్చినా కానీ అసలు ముట్టుకోదనమాట, దాని జోలికి వెళ్ళదని అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా వైల్డ్ కలెక్షన్లోకి అయితే వస్తుంది. డొట్నాయిడ్ పోలాటాస్ అని అయితే పిలుస్తారు. మీకు పక్కన ఇమేజ్ ఇస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుంది ఫిష్. ఇది వైల్డ్ కేటగిరీలోకి వస్తుంది. సైజ్ కూడా మనకి బాగా బిగ్ సైజే గ్రో అవుతాయి అన్నమాట ఇవి కూడా. సో ఇవి కూడా కస్టమర్ 2 పీసెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఎలిగేటర్ గారు ఇది వీటితో పాటు ఇంకో వెరైటీ కూడా తీసుకొచ్చాను. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో దీన్ని వచ్చేసరికి సూపర్ రెడ్ హెకేల్ అని అయితే పిలుస్తారు. హెకేల్ అంటే హెకేలు, జియోఫాగస్ ఇవన్నీ కూడా దగ్గర వెరైటీస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి అల్బినోలా వైట్ ఉండి రెడ్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు ఇమేజ్ పక్కన ప్లే చేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. సో పెద్ద ట్యాంక్స్లో అది మీరు మెయింటైన్ చేయొచ్చు. సెమీ అగ్రెసివ్గా అయితే ఉంటుంది. వీటితో పాటు ఇంపోర్టెడ్ ఆస్కర్స్ కంప్లీట్ స్టాక్ తెప్పిద్దాం అనుకున్నాను. మన బ్యాడ్ లక్ ఏంటంటే స్టాక్ అనేది అవైలబిలిటీలో లేదు. ఓన్లీ ఇంపోర్టెడ్ కాపర్ ఆస్కర్ వెరైటీ అయితే దొరికింది. దీన్ని అయితే మాత్రం తెప్పించి అయితే పెట్టాను. సో ఈ వీడియో అంతా కూడా నేను కంప్లీట్లీ ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత తీస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు ఆస్కర్స్, ఇందాక చూపించిన ప్యారెట్స్ ఇవన్నీ కూడా ఈ ట్యాంక్లో అయితే వేసేసాను. సో మంచి యాక్టివ్ కండిషన్లో అయితే ఉన్నాయి, క్లియర్గా చూసుకోవచ్చు. సో మీకు ఈ బ్లాక్నెస్ మీద ఈ బ్రైట్ కలర్స్ అనేవి చాలా హైలైట్గా అయితే కనిపిస్తాయి. సో ఇందాక తీసుకొచ్చినటువంటి లాబ్స్టర్స్ని కూడా ప్రత్యేకించి వాటుకుంటూ పెట్టినటువంటి ట్యాంక్లో అయితే వేసేసాను. సో ఇవి బాటమ్ ఫిలెట్స్ తీసుకుని అయితే ఈజీగా అయితే సింపుల్గా గ్రో అవుతూ ఉంటాయి. సో వీటితో పాటు ఫిష్ యాడ్ చేయొచ్చు అంటే టాప్ లేయర్లో తిరిగే ఫిష్ లాంటిది అయితే సజెస్టబుల్. ఒక గంటకే 2 కూడా తన్నుకోవడం అయితే మొదలెట్టేసాయి. సో ఇలాంటి వెరైటీ మెయింటైన్ చేసుకున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పీవీసీ ఎల్బెండ్ పైప్స్ లాంటివి వేసుకున్నట్టయితే వేటికి హైడ్ అయ్యి నీట్గా అయితే ఉంటాయి. సో ఇలా ఎవ్రీ వీక్ కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చి అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.